నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, లేదా మోండా మార్కెట్కి వెళ్ళినప్పుడు, గంగవరం పోర్టుకి వెళ్ళినప్పుడు, అది చార్మినార్కి ఆ ఇరుకు సందులకు వెళ్ళినప్పుడు ఒక రకమైన గందరగోళానికి గురవుతాం. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. ఒకళ్ళొకళ్ళు రాసుకుంటూ తోసుకుంటూ చాలా హడావుడి పడుతుంటారు. మొన్న జూన్ 24 నుంచి నిన్నటిదాకా జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. అంటే అనకూడదేమో కానీ ఒక చేపల మార్కెట్లో పరిస్థితి లాగా ఒక గందరగోళ పరిస్థితి. ఎవరేమంటున్నారో తెలియదు. ఇది 18వ లోక్సభ ఫస్ట్ సమావేశం. ఈ సమావేశంలోనే రెండు పక్షాలు ఇట్లా బిహేవ్ చేయటం, ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించడం అనేది కొద్దిగా మామూలు విషయం కాదు. ఇది బాధ కలిగించే అంశం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక చెడ్డ కాలంగా ఈ జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరిగిన సమావేశాలు చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తగా సభ సమావేశం అయితే అంతా కొత్త మ్యాండేట్తో వచ్చారు కాబట్టి బాగుంటుంది అని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంది. దీంట్లో 280 మంది కొత్త ఎంపీలు ఉన్నారు ఈ పార్లమెంట్లో. 216 మంది పాత ఎంపీలే. ఈ 280 మంది చూసి కంగుతినే పరిస్థితి ఉంది. ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల ప్రచార పర్వంలో దూషణలకు దిగినట్టే ఇక్కడ కూడా దిగారు. అక్కడ ప్రవర్తిస్తున్నట్లే ఇక్కడ ప్రవర్తించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు రెండు పక్షాలు కూడా ఒక గమ్మత్తైన వాతావరణంలో ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ గారికి అలవాటు లేని సంకీర్ణ ప్రభుత్వం ఇది. అట్లనే ఇండి కూటమి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. వాళ్ళకి 99 సీట్లే వచ్చినాయి, కానీ వాళ్ళు గెలిచినంత విజయోత్సాహంలో ఉన్నారు. ఎందుకంటే మేము మోడీ గారు అనుకున్నట్టు 370 సీట్లు రాకుండా చేశామని అన్నారు. ఈ రెండు పక్షాలు మేము గెలిచామన్న పరిస్థితిలో ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరు చూస్తే బాధ కలగటం సహజం ఎవరికైనా కూడా. ఈ ప్రజాస్వామ్య హితైషులందరూ కూడా పార్లమెంటు అంటే ఒక ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, ఇక్కడ చర్చలు జరుగుతాయని, ప్రజలకు సంబంధించిన ఒక నిర్ణయాలు జరుగుతాయని, అందుకు సంబంధించిన ఒక బెస్ట్ బ్రెయిన్స్ అందరూ కలిసి, ప్రజల సమ్మతితో గెలిచిన వాళ్ళందరూ కలిసి ఏదో ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మంచిగా బిహేవ్ చేస్తారని చూస్తారు. ఒక పక్క యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు చాలా కూల్గా స్టూడియోలో కూర్చొని మాట్లాడుకొని పరస్పర విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ఒక పద్ధతి పాటించారు. అట్లాంటి ధోరణి ఏమీ లేకుండా ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్యం మంది. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది తెలుసుకోవటం చాలా అవసరం. దాని గురించి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఘట్టం ఏంటంటే, సభ్యులను పరిచయం చేయడంతో పాటు రాష్ట్రపతి గారి ప్రసంగం. యూనియన్ క్యాబినెట్ ఆమోదించే రాష్ట్రపతి ప్రసంగాన్ని రాష్ట్రపతి ముర్ము గారు చదివారు. దాని మీద తీర్మానం జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అని అంటారు. అది ఒక రాజ్యాంగ ప్రక్రియ. దాంట్లో భాగంగా జరిగేది. రాష్ట్రపతి తీర్మానంలో ఏముండాలి అని అంటే, రాష్ట్రపతి ప్రసంగంలో ఏముండాలి అని అంటే, ఈ 5 ఏళ్లలో మనం సాధించబోయేది ఏంటి, మన రోడ్ మ్యాప్ ఏంటి అనే మాటలు ఉండాలి. ఇక్కడ ప్రారంభమైంది గొడవ. దాని మీద స్పందిస్తూ అప్పటికే నీట్ పరీక్షల విషయంలో చాలా వేడి మీద ఉన్న విపక్షాలు గొడవ చేసినాయి. ఒకరోజు సభ వెళ్ళిపోయింది. తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా లభించిన నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చర్చను ప్రారంభిస్తూ ఒక భిన్నమైన పోకడలకు పోయారు. ఏంటంటే, అది ఇప్పటిదాకా మనం రాముడిని మాత్రం తమవాడు, తమకు సంబంధించిన వాడని బీజేపీ ప్రచారం చేసుకుంటే దానికి ధీటుగానా అన్నట్లు రాహుల్ గాంధీ గారు ఒక శంకరుడి బొమ్మ తెచ్చారు. శివుడి బొమ్మ తీసుకొచ్చి దాని మీద ఆయన భాష్యం ఆయన చెప్పారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మోదీ గారి లాగా మేము ఒక పగపూరితంగా వ్యవహరించాం, కక్షపూరితంగా వ్యవహరించాం, సంవిధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీనికన్నా ముందు రాష్ట్రపతి తన ప్రసంగంలో, అట్లానే స్పీకర్ గారి ఎన్నికైనప్పుడు అప్పటి ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ తాలూకు ఘట్టాలని వారిద్దరూ ప్రస్తావించడం కూడా వీళ్ళకి కారణమై ఉండొచ్చు, కోపానికి కారణమై ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ గారి మాత్రం
చాలా ఉధృత స్థాయిలో దాడి ప్రారంభించారు. దాడి ప్రారంభించి పర్సనల్ అటాక్ కూడా వెళ్ళారు. ఎవరికి? ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోదీ గారికి వ్యతిరేకంగా ఆయన దైవాంశ సంబుధుల్లాగా చెప్పుకుంటున్నాడు. ఆయన నేరుగా దేవుడితో మాట్లాడతాడని కూడా అన్నారు. ఈ క్రమంలో కొద్దిగా వాదోపవాదాలు జరిగాయి. సభ కొద్దిగా గందరగోళానికి గురైంది. ఈ క్రమంలో మణిపూర్కు సంబంధించి ఎక్కువ చర్చ జరగట్లేదు అనే దాని మీద గొడవ స్టార్ట్ అయ్యి రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో మణిపూర్ గురించి ప్రస్తావించకపోవడము, అట్లనే ప్రధానమంత్రి గారు మణిపూర్ గురించి మాట్లాడాలా, ఏదో ఒకటి మాట్లాడాలని ఒత్తిడి తేవడం జరిగింది. మణిపూర్ అనే అరుస్తూ ఉన్నారు. మణిపూర్కు సంబంధించి ఇది ఒక చాలా జటిలమైన సమస్య. జమ్మూ కాశ్మీర్ తర్వాత మనల్ని, భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న జటిలమైన సమస్య మణిపూర్. అక్కడ గత 14 నెలలుగా పరిస్థితి బాగలేదు. ఆ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా మణిపూర్ మండిపోతుంది, ఏంటి మనం ఏం చేస్తున్నాం అని కూడా అన్నారు. ఒక పక్క విపక్షం అడుగుతోంది. అయినా కూడా ప్రధానమంత్రి మోదీ గారు మణిపూర్కు సంబంధించి ఒక మాటైనా ప్రస్తావించడంలో విఫలమయ్యారు. జేఎన్యూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఏ బిమల్ అకోయిజం వారు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, అక్కడ మణిపూర్ ఎంపీ, అక్కడ మణిపూర్లో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎంపీ కూడా కాంగ్రెస్ పక్షం, ఇండి పక్షం గెలిచింది. ఆయన చాలా అద్భుతంగా మాట్లాడి మణిపూర్ గురించి మాట్లాడండి, మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి అని ఆయన అంటున్నారు. అయినా కూడా మాట్లాడితే తప్పేముంది? ఆయన మాట్లాడలేదు. మోదీ గారు మాట్లాడకుండా ఉన్నారు. ఈ క్రమంలో ఈ అగ్నివీర్ గురించి, నీటి గురించి, వాషింగ్ మెషిన్ సర్కార్ అని, అదని ఇదని రకరకాల వాదోపవాదాలు జరిగాయి. సాగరిక ఘోష్ గారు రాజ్యసభలో మాట్లాడారు ఇలాంటి పరిస్థితి గురించే. వారికన్నా ముఖ్యంగా ఒక 2-3 వ్యక్తుల గురించి చెప్పుకోవాలా. బెంగాల్కు చెందిన మహువా మొయిత్రా గారు లాస్ట్ టైం ఒక ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలకు గురై సభ నుంచి వేటుకు గురైన ఆమె, వారి ప్రసంగం ఉధృతంగా సాగింది. అట్లానే కళ్యాణ్ బెనర్జీ గారు కూడా ఈ ప్రభుత్వము 2 క్లచెస్ మీద నడుస్తుంది అని, జేడీయూ టీడీపీ క్లచెస్ మీద నడుస్తుందని ఆయన నోటికి వచ్చింది మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఉద్రేకపరచడం మీద దృష్టి కేంద్రీకరించారు తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి, సమస్యలను ఎట్లా పరిష్కరించాలి, దీనికి ఒక పద్ధతి ఉండాలి అనే స్పృహ కోల్పోయి మాట్లాడారని నాకు అనిపించింది. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మహువా మొయిత్రా గారు, షీఈ్ అ వెరీ గుడ్ స్పీకర్. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే బాగుంటుంది. ప్రధానమంత్రి మీద అటాక్ చేయటము ఎంత లేదన్నా కూడా ఈయన ప్రధానమంత్రి, ఆయన విపక్ష నాయకుడు, ఇద్దరు కూడా గౌరవప్రదంగా వ్యవహరించాలి. ఒక పక్క ప్రధానమంత్రి గారు లేచి మాట్లాడుతూ ఉన్నప్పుడు విపక్ష నాయకులు 2 గంటలకు పైగా మణిపూర్ అని ఆయన మాట్లాడుతున్నప్పుడు వినకుండా చేయటం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగలేదు. ఇది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి అపరిపక్వతకి నిదర్శనంగా అనిపిస్తుంది. ఆయన ఆపి ఉండాల్సింది. ప్రధానమంత్రి ఏం చెబుతున్నాడో విని దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది. అట్లా కాకుండా వాళ్ళు మా గొంతు నొక్కుతున్నారు అని అంటారు, వీళ్ళు అరుస్తున్నారు. వీళ్ళు కొద్దిగా బలం పెరిగిన నేపథ్యంలో ఇండి కూటమి ప్రవర్తించిన తీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా లేదని చాలామందికి అనిపించింది. అట్లానే బలమున్న బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పడింది కదా, ప్రభుత్వం ఏర్పడింది 3వసారి, వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నాడు బాలబుద్ధి అని మాటికి రాహుల్ గాంధీ గారిని అనటం కూడా కరెక్ట్ కాదు. ఇట్లా వాదోపవాదాలు స్థాయిని మరిచి చేయటం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రధాన విపక్షం ఒక సజెషన్ చేసినప్పుడు తీసుకోవడంలో తప్పేముంది? అదే కదా ప్రజాస్వామ్య పూర్తి, అదే కదా చెప్పారు మోదీ గారు. అట్లే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మేము ఏకాభిప్రాయ దిశగా ప్రయత్నం చేస్తామంటే మేము కూడా కన్సెన్సస్ జరగడం కోసమే మేము ప్రయత్నిస్తామని ఇద్దరు కూడా చెప్పారు. అది నిజమే అనుకున్నారు ప్రజలు. కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు మొట్టమొదటి పార్లమెంటరీ సమావేశాల్లోనే, ప్రత్యేక సమావేశాల్లో. ఇప్పుడు మోదీ గారు నిలబడి లేచి మన వాళ్ళందరూ అడుగుతున్నారు, నాకు నిజంగానే ఇబ్బంది ఉంది, మా మంత్రి ఆ పని మీదనే ఉన్నారు, మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను నేను, మీరు కూడా రండి, ఒక ఆల్ పార్టీ కమిటీ వేసుకుని ఇవాళ సాయంత్రం మాట్లాడుకుందాం, రేపు ఒక టీం వెళ్దాం, ఏముంది అందరం కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెబుదాం అన్నారు. నిజానికి మణిపూర్లో ఇప్పుడు 2 మతాల మధ్య యుద్ధంగా స్టార్ట్ అయింది. అక్కడ కుకీ ట్రైబల్స్ ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. మిగతా మైతే వాళ్ళు కులం ఆ తెగ వాళ్ళు హిందువులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ సహకారం తీసుకుంటేనే ఇంకా ఈజీగా పని అయిపోతుంది కదా. అట్లా లేకుండా ఒక ప్రతిఘటనాత్మక ధోరణిలో మోడీ గారు వ్యవహరించడం కూడా బాగలేదు. అట్లనే
ఆ, ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఆయన రాహుల్ గాంధీ గారు నిరోధించకపోవడం దారుణంగా అనిపించింది. ఇది పద్ధతిగా లేదు. అట్లానే ఒక రాజ్యసభలోకి వచ్చేసరికి కూడా రాజ్యసభలో ఇంకా 3వ తారీఖు రాజ్యసభలో జరిగిన చర్చలో వీరు కూడా చాలా ఘోరంగా బిహేవ్ చేశారు. విపక్షాలు విని ఉండాల్సింది ప్రధానమంత్రి స్పీచ్. ప్రధానమంత్రి మణిపూర్ గురించి అక్కడ మాట్లాడితే వీళ్ళు వాకౌట్ చేసిపోయారు. వీళ్ళు పారిపోతున్నారు, వీళ్ళు అనడం, మేము చెప్పేది వినట్లేదని వీళ్ళు అనడం, ఇదంతా కూడా గందరగోళం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో బాయ్కాట్ జరిగింది. పార్లమెంట్ నుంచి వెళ్ళిపోయారు బయటికి. ఎందుకు ఈ పరిస్థితి రావాలా? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాలా? పార్లమెంటు మొట్టమొదటి సమావేశంలోనే ఇట్లా ప్రవర్తించడం బాగాలేదు. రాజ్యసభలో వారు మాట్లాడారు. సాగరిక ఘోష్ జర్నలిస్టు ఆమె మాట్లాడితే డెమోక్రటిక్ డెఫిసిట్ అని వారు అన్నారు. ఎవరి నోటికి వచ్చింది వాడు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని పలసం చేయడం ఏమంత బాగుంది? ఇది బాగలేదు. ఈ గందరగోళం, ఈ రొచ్చు, ఈ కంపు, ఈ అప్రజాస్వామిక వాతావరణము, ఈ ప్రతి విమర్శలు వీటన్నిటి మధ్య ఒక్క గళం మాత్రం కాస్త ఊరట కలిగించేటట్టుంది. అదే సుధామూర్తి గారి భాషణ. రాజ్యసభలో రాష్ట్రపతి అభ్యర్థిగా వారు రాజ్యసభ మెంబర్ అయ్యారు. వారు మాట్లాడుతూ 2 మంచి ప్రతిపాదనలు చేశారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం టీకాలు ఇవ్వాలి, మనము ఆ వ్యాక్సినేషన్ చేయాలి, దీని మీద దృష్టి కేంద్రీకరించమన్నారు. ఇది మంచి విషయం. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర చారిత్రాత్మక కట్టడాలు చాలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం పరిరక్షించడానికి ఏదన్నా పని చేయాలి అని అన్నారు. ఈ 2 తప్ప నాకు ఈ మొత్తం సభలో కీన్గా ఎంత చూసినా కూడా ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారు అన్నట్టు అనిపించట్లేదు. మోదీ గారి శిబిరమేమో రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం, కొద్దిగా బలం పెరిగింది కదా అని రాహుల్ గాంధీ గారి శిబిరమేమో నోటికొచ్చింది మాట్లాడటం. ముఖ్యంగా బెంగాల్కు సంబంధించిన వాళ్ళు అసలు వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాటలు కానీ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. ఈ క్రమంలో సుధామూర్తి గారు ఒకటి అన్నారు, బహురత్నాని వసుంధర అని చెప్పారు. వసుంధర, ఈ భూమి మీద రత్నాలు ఉన్నాయని. అట్లనే బహురత్నాన్ని పార్లమెంట్లు కూడా రత్నాలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. మంచి సభలు, సమావేశాలు, మంచి సమావేశం జరగాలి, చర్చ జరగాలి, దాని నుంచి భారతదేశానికి ఉపయోగపడే మాటలు జరగాలి, కార్యక్రమాలు జరగాలి, చర్యలు జరగాలి, విధానాలు రావాలి. అంతే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ రణక్షేత్రాన్ని, ఎన్నికల నాటి రాజకీయ రణక్షేత్రాన్ని పార్లమెంటుకు తీసుకొచ్చి దీన్ని వీళ్ళు ఆపితే బాగుంటుంది. ఈ దుస్సంప్రదాయాన్ని ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఎంత లేదన్నా కూడా ఒక 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని ఒక బాధ్యతాయుతమైన విపక్షంగా వాళ్ళు నడపాలి, ఒక బాధ్యతాయుతమైన అధికార పక్షంగా వీళ్ళు బిహేవ్ చేయాలి. ఈ కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు, మత రాజకీయాలు, పిచ్చి మాటలు, పిచ్చి ధోరణులను వీళ్ళందరూ కలిసి ఆపితే బాగుంటుంది. అయ్యలారా, అమ్మలారా, ఎంపీలారా, మీరందరూ ఈ పార్లమెంటుకు చేరి సమావేశంలో జరిగిన ప్రతి నిమిషానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ప్రజాధనం. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశం కునారిల్లిపోతోంది సమస్యలతో. ఒక పక్క నిరుద్యోగ సమస్య ఉంది, ఒక రైతుల పరిస్థితి బాగలేదు, మహిళలకి రక్షణ లేకుండా ఉంది, హిందూ ముస్లిం గొడవలు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ బాగున్నాయి. మనం సూపర్ పవర్గా ఎదగాలంటే మాత్రం ఇలాంటి సంకుచిత రాజకీయ ధోరణులను ఆపేయాలా. మనం అందరూ కూడా రాజకీయ సిద్ధాంతాలని, రాగద్వేషాలను పక్కన పెట్టి దేశం కోసం పనిచేయాలని ఈ నాయకులు, అంటే ఈ ఎంపీలందరూ అనుకోవాలి. లేకపోతే మాత్రం మన దేశం ముందుకు పోవడం చాలా కష్టం. ఈ మొదటి సమావేశం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో మళ్ళీ జూలై 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల కన్నా సరైన బిహేవియర్ తెచ్చుకోవాలి. ఈ దిశగా పౌరులందరూ కూడా వాళ్ళ నిరసనని వివిధ రూపాలలో ఈ పార్లమెంటేరియన్స్కి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేసిన తప్పు, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా గందరగోళం క్రియేట్ చేయకూడదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ ఎంపీలని మనం ఒక బాధ్యతాయుతమైన ట్రాక్లో పెట్టకపోతే వాళ్ళు ఇంకా చెలరేగి మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రజలు తస్మాత్ జాగ్రత్త.